అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. జజీరా ఎయిర్వేస్ మార్చి 30 నుండి ఆల్ కసుమా విమానాశ్రయం ద్వారా భారత్ నగరాలైన అహ్మదాబాద్ మరియు త్రివేంద్రంలకు తమ వాణిజ్య విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కువైట్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ CEO భరతన్ పశుపతి తమ ఎయిర్లైన్ భారతదేశంలోని 8 గమ్యస్థానాలకు పూర్తిస్థాయి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిందని, కువైట్లోని భారత జాతీయ సమాజం కోసం కీలక ప్రయాణ మార్గాలను పునరుద్ధరించడానికి తాము కట్టుబడి ఉన్నామని నొక్కి చెప్పారు. మార్చి 20న భారతదేశానికి విమాన సర్వీసులను పునఃప్రారంభించినప్పటి నుండి ప్రయాణ ఎంపికలు పరిమితంగా ఉన్న ఈ సమయంలో ప్రయాణానికి మద్దతుగా జజీరా ఎయిర్వేస్ 1300 మందికి పైగా ప్రయాణికులను రవాణా చేసిందని పశుపతి తెలిపారు. నెట్వర్క్ను విస్తరించడం వలన ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే ఈద్ ఆల్ ఫితర్ సమయంలో మరింత సౌలభ్యం లభిస్తుందని మరియు సామర్థ్యం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అసాధారణ కాలంలో భారతీయ గమ్యస్థానాలకు పూర్తి స్థాయిలో విమాన సేవలను పునఃప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. 8 గమ్యస్థానాలకు సేవలు అందించడం ద్వారా కువైట్లోని అతి పెద్ద ప్రసవ సంఘాల్లో ఒకదానికి సేవలందిస్తున్న తమ అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకదానికి ఎయిర్లైన్ మరింత చేరువవుతుందని ఆయన నొక్కి చెప్పారు. జజీరా ఎయిర్వేస్ భారతదేశంలోని గమ్యస్థానాలలో అహ్మదాబాద్ మరియు త్రివేంద్రంతో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోచి కూడా ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రవేశాన్ని కల్పిస్తూ పెరుగుతున్న డిమాండ్ను తీరుస్తూ ఉన్నాయి. మిస్రిలోని ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్లో హాల్ 8లో ఉన్న జజీరా ఎయిర్వేస్ చెక్ ఇన్ సెంటర్లో ప్రయాణ ప్రక్రియలు జరుగుతాయని, అక్కడి నుండి ప్రయాణికులను వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి బస్సుల్లో ఆల్ కసుమా విమానాశ్రయానికి తరలిస్తారని పశుపతి పేర్కొన్నారు. ప్రయాణికులు జజీరా ఎయిర్వేస్ నెట్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా విమానాలకు బుక్ చేసుకోవచ్చని, క్రమంగా మరిన్ని విమానాలను మరియు గమ్యస్థానాలను జోడించే ప్రణాళికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే ఫ్లైట్లు అయితే పంపిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మిస్రిప్లో నుంచి అయితే ఎయిర్పోర్ట్ నుంచి కాకుండా మిస్రిప్ నెంబర్ 8 హాల్లో నుంచి అయితే తయారు చేస్తున్నట్టుగా జనాలకు బోర్డింగ్ పాసులు మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలు